నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. ధర్మానికి యశస్సుకు తేజస్సుకు మారుపేరైన రాముడు సద్గుణ సంజాతుడు. అందుకే యుగాలు మారినా తరాలు మారినా రాముడు రామకథ ఆచంద్ర తారార్కమై భాసిల్లుతున్నాయి. అందుకే ఊరూరా రాముణ్ణి తన నెలవులో ప్రతిష్ఠించుకుని భక్తులు ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామస్వామి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీరాముడు సత్యనిష్టకు, అవక్ర పరాక్రమానికి, ధర్మనిరతకి, త్యాగశీలతకు పర్యాయపదం. కళ్ళు ఉన్నందుకు రాముణ్ణి దర్శించమని, నోరు ఉన్నందుకు రామనామాన్ని గానం చేయమని పెద్దల మాట. మర్యాద పురుషోత్తముడు, సమ్మోహన రూపుడైన రాముని ఆరాధన మన ఆర్షధర్మంలో ఓ ప్రధాన స్రవంతి. ఆ జీవన వాహినిలో తలమునకలు కావడానికే ఊరు వాడ రామాలయాల్ని నెలకొల్పుకుని రాముణ్ణి సేవించుకుంటున్నారు. ఆ పరంపరలోనిదే హుజూరాబాద్లోని శ్రీ సీతారామస్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామి సుందర రామునిగా గోచరమవుతాడు. యువా ప్రసన్న వదనః సింహస్కంధారుణే క్షణః ఆజానుబాహు కర్తవ్య రామో బాణుధనుర్ధరః. మానవుని ప్రవర్తనలో ఏ శుభకరమైన లక్షణాలు ఉంటే లోక కళ్యాణ కారకమవుతుందో అలాంటి ఉదాత్త శుభలక్షణ సంపన్నుడు శ్రీరాముడు. అందుకే రాముడు ప్రతి భక్తుని హృదయంలో కొలువుతీరి ఉన్నాడు. ఆర్షధర్మానికి సమున్న పతాకగా భాసిల్లుతున్నాడు. ఎక్కడ ఏ రామాలయం ఉన్నా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆ నేపథ్యంలోనిదే హుజూరాబాద్లోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయం. ప్రశాంతమైన వాతావరణంలో విలసిల్లే ఈ ఆలయ సందర్శనం భక్తులకు ఆహ్లాదానుభూతిని పంచుతుంది. ఒకప్పుడు ఏదులాపురంగా హుజూరాబాద్ను వ్యవహరించేవారు. ఈ పట్టణంలోని రంగనాయకుల గుట్ట సమీపంలో శ్రీ సీతారామస్వామి భక్తాభీష్ట వరదుడై వేంచేసి ఉన్నాడు. ఇక్కడ నెలకొన్న రంగనాయకుల గుట్ట ప్రాంతంలో 1978 సంవత్సరంలో శ్రీ సీతారామస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాదాపు 4 దశాబ్దాలుగా భక్తులు ఈ ఆలయంలో స్వామిని ఆరాధించుకుంటున్నారు. గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు సుందరమూర్తులుగా సర్వాలంకారమయంగా దర్శనమిస్తారు. మల్లె పువ్వుల మాలికల్ని అందంగా తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటుంది. స్వామి మల్లికా మనోహరునిగా దర్శనమిస్తాడు.
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవని. బాణాన్ని విల్లును ధరించి నిర్మలమైన ముఖార విందంతో స్వామి కోదండరామునిగా దర్శనమిస్తున్నాడు. అంతారామమయం కోరి నిన్ను కొలిచితిమి కోదండరామ అంటూ భక్తులు తమ కొంగు బంగారమైన ఈ కోదండరాముణ్ణి సేవించుకుంటారు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండ. రాముని రూపమే కాదు, రామనామం కూడా మధురాతి మధురం, మహామహిమాన్వితం. రా అక్షరానికి ఆత్మ సంకేతమైతే మా అక్షరం మనస్సుకు సూచిక. మరో కోణంలో రా అంటే సూర్యశక్తి, ఇది అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఆ చంద్రశక్తి, ఇది తాపాన్ని నివారిస్తుంది. మా అగ్నిశక్తి పాపరాశుల్ని భస్మం చేస్తుంది. మొత్తంగా రామ అంటే సూర్య చంద్ర అగ్నిశక్తుల సమ్మేళనం. పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతారామమయం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహావిష్ణువు మానుష రూపంలో అవతరించి మనల్ని తరింపచేయవచ్చిన రామ దర్శనం సకల శుభకారకం. చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. సీతారాముల దర్శనానంతరం భక్తులు ఈ ఉపమందిరాల్ని కూడా దర్శించుకుంటారు. సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక మందిరంలో సింధూర ఆంజనేయ స్వామి కొలువు తీరి ఉంటాడు. సీతమ్మ రాముని సంరక్షణ కోసం నుదుటన లవలేశమంత సింధూరాన్ని ధరిస్తే ఆ సంగతి తెలుసుకున్న ఆంజనేయుడు తన ఆరాధ్య దైవ తేజస్సు యశస్సు క్షేమం కోసం తను వెళ్ళా సింధూరాన్ని పులుముకున్నాడంటారు. అదిగో అందుకు సాక్ష్యమే ఈ ఆంజనేయ స్వామి ఆపాదమస్తకం సింధూరంతో శోభిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. గోవింద గోవిందయని కొలువరే. ఇదే లోగిలిలో మురళీ మనోహరుడైన వేణుగోపాలస్వామి వారి మందిరం నెలకొని ఉంటుంది. గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద. తన మురళీగాన సరళితో జీవులు అనే గోవుల్ని పాలించే వేణుగోపాలుని సౌందర్యభరిత విగ్రహం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. పాలరాతితో తీర్చిదిద్దిన ఈ మూర్తి సిరివెన్నెల కాంతుల్ని విరచిమ్ముతుంది. ఇదే సన్నిధిలో రాధాకృష్ణుల ఉత్సవమూర్తులు ప్రకటితమవుతాయి. హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే
శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమస్తుభ్యం అంటూ కృష్ణనామ సంకీర్తనం చేస్తారు. కలియుగంలో అతి సులభమైన ఆరాధనా ప్రక్రియ సంకీర్తనం. ఆ సంకీర్తనకు అనురక్తుడు వేణుగోపాలస్వామి. ఆ స్వామి దర్శనం సకల సన్మంగళ కారకం. శ్రీ సీతారామస్వామి వారి ఆలయ సమీపంలో బాణలింగేశ్వర స్వామి వారి ఆలయం నెలకొని ఉంటుంది. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ సీతారామస్వామి వారి ఆలయ సమీపంలో విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. 150 సంవత్సరాల క్రితం నర్మదా నదిలో సహజ సిద్ధ లింగాకృతిగా రూపుదిద్దుకున్న లింగమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఓంకారాయ నమో నమః ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగి. బాణలింగేశ్వరునికి ఎంతో విశిష్టత ఉంది. పాలరాతితో తేజరిల్లే ఈ లింగమూర్తి చంద్ర కళల్ని సమస్తం సంతరించుకుని చంద్రశేఖరునిగా ప్రకటితమవుతున్నాడు. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం దేవం వకారాయ నమో నమః వకారాయ నమో నమః. ఓం యం యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం. నానా అలంకార శోభితం భజే శ్రీరామచంద్రం అన్నట్టుగా సుందర సుకుమారుడైన శ్రీరామచంద్ర మహాప్రభువు నెలకొన్న ఈ ఆలయానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. ఉత్సవ సందర్భాల్లో ఈ ఆలయం మరింత కళావంతమై భాసిల్లుతుంది. శ్రీరామనవమి వేడుకను ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం ఇక్కడ కమనీయ భరితంగా పరిఢవిల్లుతుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. ఈ ఆలయంలో నెలకొన్న స్వామికి నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు కొనసాగుతాయి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. శ్రీరామనవమి ఈ ఆలయంలో జరిగే ప్రధాన వేడుక. వసంత నవరాత్రుల సందర్భంగా నవాహ్నికంగా శ్రీరామనవమి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. శ్రీరామనవమి నాడు శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం ఇక్కడ కమనీయంగా కొనసాగుతుంది. రాముడు పెళ్ళుమని విల్లు విరిచాడు, పెళ్లి చేసుకున్నాడు. రాముడు విరిచింది శివుని విల్లును కాదు, మాయాతత్వాన్ని.
మాయను జయించినవాడు మహనీయుడవుతాడని ఇందులో సందేశం. సీతారాములవి యజ్ఞ సంబంధమైన జన్మలు, నిష్కామ కర్మలకు ప్రతీకలు. అలాంటి ఆ ఇరువురి పుణ్యమూర్తుల కళ్యాణం లోక కళ్యాణం. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. హుజూరాబాద్లోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయ సమీపంలో దత్తావధూత శ్రీ షిరిడీ సాయి మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. 1977 సంవత్సరంలో భజన మందిరంగా రూపుదాల్చిన ఈ లోగిలి నేడు సాయి మందిరంగా ఆకృతి దాల్చి భక్తుల్ని ఆకట్టుకుంటోంది. హుజూరాబాద్ ప్రాంతంలోని సాయి భక్తులు ఈ మందిరానికి విశేషంగా తరలివచ్చి సద్గురు సాయి కృపకు పాత్రులవుతారు. శ్రీ సీతారామస్వామి వారి ఆలయానికి సమీపంలోని దత్తావధూత శ్రీ షిరిడీ సాయినాథుని మందిరం భాసిల్లుతోంది. నేను మీకు దూరంగా ఉన్నా మీ సమీపంలోనే మీలోనే నేను ఉంటాను, మీతోనే ఉంటాను. భక్తునికి భగవంతునికి అభేదాన్ని బాబా ఇలా ప్రకటించారు. అలాంటి భక్త సులభుడైన సాయీశ్వరుని దర్శనం సమస్త మనోభీష్టప్రదం. నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి.
సాయి. జిల్లా కేంద్రమైన కరీంనగర్ చేరుకున్న భక్తులు మానుకొండూరు, తడికల, కేశవపురం, సింగపురం మీదుగా హుజూరాబాద్ చేరుకుని శ్రీరామమందిరాన్ని దర్శించుకుంటారు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం అన్నట్టుగా శ్రీరామచంద్రుడు సకల గుణాలు మూర్తీభవించిన పావనమూర్తి. పితృవాక్య పరిపాలన, సత్యసంధిత, శత్రువునైనా క్షమించే గుణం, భాతృప్రేమ, జీవన కారుణ్యం వంటి ఉత్తమ గుణ సంజాతునిగా శ్రీరాముడు శోభిల్లుతున్నాడు. శ్రీరాముడు తన మూర్తిమత్వం ద్వారా మనకు చూపిన బాట సదా అనుసరణీయం. ఆ దివ్య జీవన పథంలో అందరం ముందుకు సాగుదాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.